హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి టైపిస్ట్ అయినా, కాపీస్ట్ అయినా, డిఈఓ ఇటువంటి పోస్టులకు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో, స్కిల్ టెస్ట్ ఎవరికైతే అప్లై చేస్తున్నారో, మరి ఏ పోస్ట్ వాళ్ళు స్కిల్ టెస్ట్ అర్హులు, ఇంకా రిజల్ట్ రాలేదు కదా, మేము స్కిల్ టెస్ట్ ప్రిపరేషన్ కొనసాగించవచ్చా? మరి ఇక స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్ మిషన్ మీద ఉంటుందా, లేకుంటే కంప్యూటర్ మీద ఉంటుందా? ఇవన్నీ కూడా చూద్దాం. దాంతోపాటుగా రిజల్ట్తో ఇంకా రాలేదు కదా, సంబంధం లేకుండా మేము ప్రాక్టీస్ చేయొచ్చా, మేము అసలు పాస్ అవుతాం అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ మీతో నేను డిస్కస్ చేస్తాం. మరి చూద్దాం. మరి 300 పోస్టులకు సంబంధించి కొన్ని రకాల పోస్టులకు స్కిల్ టెస్ట్ అర్హత ఉంది, కొన్ని రకాల పోస్టులకు డైరెక్ట్గానే ఎగ్జామినేషన్తో లింక్ అయి ఉంది. సో డైరెక్ట్గా ఎగ్జామినేషన్తో లింక్ ఉన్నటువంటివి ఏంటివి మనకు? అసిస్టెంట్, ఎగ్జామినరు, సబార్డినేట్, ఈ 3 పోస్టులు. మరి మిగతా పోస్టులు అన్నీ కూడా దేంతో లింకప్ అయి ఉన్నాయంటే స్కిల్ టెస్ట్తో లింకప్ అయి ఉన్నాయి. మరి చూస్తే ప్రతిరోజు మీకు ఎవరైతే స్కిల్ టెస్ట్ ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో, ప్రతిరోజు మీకు మనకు గ్రూప్ నుంచి ఒక ప్యాసేజ్ పెడతాను పీడిఎఫ్ రూపంలో, మీరు చూడొచ్చు. మరి చూస్తే ఇక్కడ మనకు ఈ యొక్క స్కిల్ టెస్ట్ సంబంధించి టైపిస్ట్కి సంబంధించి 44 ఉద్యోగాలు ఉన్నాయి. కాపీయిస్టు, స్టెనోగ్రఫీ, కంప్యూటర్ ఆపరేటర్, డిఈఓ, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, వీళ్ళందరికీ ఏముంటుందంటే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. వీళ్ళందరికీ స్కిల్ టెస్ట్ ఉంటుంది, అంటే కంప్యూటర్ మీద స్కిల్ టెస్ట్ పెడతారు. మరి చూస్తే టైపిస్ట్కి ఉద్యోగాలు 44 ఉన్నాయి, కాపీస్ట్ 34 ఉన్నాయి, స్టెనోగ్రఫీ 8 ఉన్నాయి, కంప్యూటర్ ఆపరేటర్ 31 ఉన్నాయి, డిఈఓ అత్యధికంగా 50 ఉన్నాయి, సీనియర్ సిస్టమ్ ఆపరేటర్ 1 ఉంది. మరి వీటిలో ప్రతి వాటికి కూడా ఎగ్జామ్ పాస్ అయిన వెంటనే మీరు స్కిల్ టెస్ట్ కావాలి. మరి ఎగ్జామ్ పాస్ అంటే ఏం చేయాలి సార్, మీకు మెరిట్ కావాలంటే ఇక్కడ మెరిట్తో సంబంధం లేదు. ఎవరైతే ఎగ్జామినేషన్లో మినిమం మార్క్ అయితే వచ్చిందో, ఇప్పటికి మనకు రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక రెస్పాన్స్ షీట్లో మీకు తెలిసిపోతుంది. ఇంకా అంటే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 40% అంటే 80 మార్కుల్లో 40% ఎంతండి? 40/100. ఇక్కడ మీరు రాసుకోండి కావాలంటే 00 క్యాన్సల్, 00 క్యాన్సల్, 8 4 ఎంత? 32. అంటే ఓసీ అభ్యర్థులకు ఈ యొక్క ఎగ్జామినేషన్లో 32 మార్కులు ఆ పైన వచ్చిన అందరూ కూడా మీరు హ్యాపీగా స్కిల్ టెస్ట్కు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు, రిజల్ట్ వచ్చినా రాకపోయినా. మరి అదే మాదిరిగా బీసీ అభ్యర్థులు అయితే ఓకే. సో 80 × 35% అంటే ఎంత? 35/100. ఈ విధంగా మనం వేసుకోవాలా. 00 క్యాన్సల్, 2 4 8, 2 5 10, 5 1 5 7 అంటే ఎంత? 7 4 ఎంత? 28 మార్కులు ఇచ్చిన అందరూ కూడా రాసుకోవచ్చు. ఎవరు? బీసీ అభ్యర్థులు. బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, బీసీసీ కావచ్చు, డి కావచ్చు, ఈ కావచ్చు. బీసీ కేటగిరీలో ఏ అభ్యర్థి ఉన్నా కూడా అతనికి 28 మార్కులు ఇచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 24 మార్కులు. సో 24 మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు? ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, పీడబ్ల్యూబీడీ వాళ్ళైనా సరే 24 మార్కులు వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దేని మీద ఉంటుంది అంటే మీరు అనుకుంటుంటారేమో మిషన్ ఇస్తారేమో. మిషన్ అంతా ఏం మీరు మిత్రమా? ఆన్ కంప్యూటర్. సో కీబోర్డ్ ఇస్తారు, ఈ కీబోర్డ్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది తప్పితే మరి ఈ యొక్క కంప్యూటర్ కూడా మనం ఎత్తుకోవాల్సిన అవసరం లే, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వర్రీకోవాల్సిన అవసరం లేదు. మీరందరూ ఎవరైతే ఈ వీటికి అప్లై చేసి ఉన్నారో వీళ్లకు ఎగ్జామినేషన్తో సంబంధం లేకుండా, ఎగ్జామినేషన్ మీకు 70 వచ్చినాయా, 60 వచ్చినాయా, 50 వచ్చిన సంబంధం లే, ఈ మార్క్ వచ్చిందా, మీరు ఓసీ అభ్యర్థి 32 వచ్చాయా, మీరు హ్యాపీగా టైపింగ్ టెస్ట్ ప్రాక్టీస్. టైపింగ్ అంటే ఇక్కడ కంప్యూటర్ కంపల్సరీగా మనకు ఏం చేయాలి? మనం మిషన్లో పనికిరాంగా మిషన్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయకండి, ఎందుకంటే మిషన్ మీద ప్రాక్టీస్ చేస్తే హార్డ్గా ఉంటుంది, అది మనకు అదొద్దు. కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేయాలి మనం. ఓకే. సో ఇటువంటి కీబోర్డ్ మీద చేయండి. ఇది వచ్చి ఏఎస్ఆర్ అనమాట. మళ్ళీ ఏఎస్ఆర్ ఉంటుంది అనుకోదండి. సో అక్కడ ఒక్కొక్క సెంటర్లో ఒక రకమైన కీబోర్డ్ ఉంటుంది. అందులో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క కీబోర్డ్లు ఉపయోగించిన వాళ్ళు ఏదని కాకుండా మీకు ఎన్ని దొరికితే అన్ని రకాల మీద ప్రాక్టీస్ చేయండి, తప్పైతే ఏం కాదు. ఓకేనా? మరి 28 మార్కులు వచ్చే బీసీ వాళ్ళు, 24 వస్తే వీళ్ళు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. మరి చూస్తే మరి ప్రాక్టీస్ మెలకువలు సార్, మరి యొక్క ప్రాక్టీస్ చేసినప్పుడు ఎటువంటి పారాగ్రాఫ్లు ఇస్తారు అనేది మీకు డౌట్ ఉంటుంది. సో మనకు ఈ యొక్క ఇయర్లో జరిగింది, మనకు జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ జరిగింది, ఇంకా రిజల్ట్ రాలేదు. గతంలో జరిగినాయి. ఇవన్నీ కూడా లీగల్తో సంబంధం ఉన్నటువంటి ప్యాసేజీలు లేదా పారాగ్రాఫ్లు మనకి ఇవ్వడం జరుగుతుంది.
మరి ఇవన్నీ కూడా లీగల్గా ఉంటాయి కాబట్టి కొన్ని నెంబర్స్ ఉంటాయి, స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్ ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు నార్మల్ ప్యాసేజ్ కాకుండా ఈ యొక్క నెంబర్స్, ప్యాసేజ్లు, పెద్ద లెంత్ ఉన్న క్వశ్చన్స్, లెంత్ ఉన్న వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు రిజల్ట్ వండర్ఫుల్గా ఉంటుంది. అవన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీ మన యొక్క గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇప్పటికీ చాలా మంది జాయిన్ అయినారు, ఇంకా చాలా మంది సార్ ఇంకా మాకు పంపించలేదు అంటున్నారు. భయపడగాకండి. మరి మీకు మండే నుంచి, వచ్చే మండే నుంచి మీకు ప్రతిరోజు ఒకటి మీకు ఈ యొక్క ప్యాసేజ్ పారాగ్రాఫ్ పెడతాను, దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు మనకి ఎగ్జామినేషన్ ఇచ్చేది 450 వర్డ్స్ ఇస్తారు, 10 నిమిషాలు అయిపోవాలి. మరి నేను ఇచ్చేది మీకు ఎంత ఉందంటే 600 వర్డ్స్ ఉండే విధంగా మీకు ఇస్తాను. ఇది అయిన తర్వాత 30 టెస్టులు ఉంటాయి. ఇవి అయిన తర్వాత వీటిని మళ్ళీ ఏం చేస్తాంటే 600 వర్డ్స్ను కంప్రెస్ చేసి 450 వర్డ్స్కి తీసుకొస్తాం. అంటే దాంట్లో కొన్ని ఏం చేస్తాం, లాస్ట్ లైన్లు కొన్ని ఎత్తివేసి 450 వర్డ్స్ వచ్చే విధంగా తీసుకెళ్తాను. అంటే ఫస్ట్ 600 పదాలతో మీరు టైప్ ప్రాక్టీస్ బాగా చేయండి, తర్వాత 450తో మీరు ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎట్లా చేస్తారు మీరు ఇది అంటే కంపల్సరీగా మీరు కీబోర్డ్ ఉపయోగించండి. స్క్రీన్ అస్సలు చూడగాకండి, స్క్రీన్ అస్సలు చూడొద్దండి. అదే మాదిరిగా కీబోర్డ్ కూడా అసలు చూడొద్దు. మీరు స్క్రీన్ చూసి కీబోర్డ్ చూస్తే మనకి స్పీడ్ రాదు. మరి దేన్ని చూడాలి సార్? పక్కన బుక్ని మాత్రం చూడాలి, మీరు పక్కన పేపర్ని మాత్రం చూడాలి. పేపర్లో మనకి ఏమైతే ఉందో మనకి ఎగ్జామినేషన్లో స్కిల్ టెస్ట్ దాంట్లో వాళ్ళు మనకి ఏమి ఇస్తారంటే హార్డ్ పేపర్ ఇస్తారు. అంటే ఆఫ్లైన్లో హార్డ్ పేపర్ ఇస్తారు. ఆ యొక్క పేపర్ను చూసి మనం టైప్ చేయాలి. అప్పుడు స్క్రీన్ చూసినా టైం వేస్ట్ అవుతుంది, లేదా కీబోర్డ్ చూసినా కూడా మనకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు స్క్రీన్ కానీ కీబోర్డ్ని అస్సలు చూడకోకుండా ఏం చూడాలి, హార్డ్ కాపీ, వాళ్ళు హార్డ్ కాపీ పేపర్ను మాత్రం చూసి టైప్ చేయండి. ఎన్ని మిస్టేక్స్ పోయినాయి అది గమనించండి. సో ఇక్కడ మనకు బ్యాక్ స్పేస్ పని చేయదు ఎగ్జామినేషన్లో. మీరు చేసే ప్రాక్టీస్ మీద మీకు బ్యాక్ స్పేస్ పని చేస్తుంది, కానీ మీరు బ్యాక్ స్పేస్ అస్సలు వాడద్దండి. అంటే డిలీట్ బటన్ కూడా పని చేయదు అక్కడ, నో డిలీట్ బటన్. ఎందుకంటే ఒక్కసారి మీరు టైప్ చేశారు, తప్పు పోయిందంటే దాన్ని ఇంకా కరెక్షన్ చెయ్యలేరు, దాన్ని స్కిప్ అయిపోవడమే అంతంగా. తప్పైనా రిటర్న్ ఏం చేయడం దాన్ని. సో ఇది మీరు అంటే ఒకవేళ పొరపాటున ఒక వర్డ్ కొట్టినాం, సపోజ్ యూనిఫామ్ ఉంది, UNIFO యూనిఫామ్ ఉంది. మీరు యూని కొట్టిన తర్వాత స్పేస్ ఇచ్చారనుకోండి, మళ్ళీ ఫామ్ని కొడతారు. అప్పుడు ఇది మీరు దీన్ని కలపాలని చూస్తే మాత్రం అది ఇంకా కలుసుకోదు అంతే. అప్పుడు మీకు ఖచ్చితంగా అది మిస్టేక్ అయినట్లే. ఒక్కసారి కీ కొంచెం పక్కకు పోయింది, ముందుకు పోయిందంటే అది ఇంకా ఎన్నికి వచ్చే ప్రసక్తే లేదు. ముందుకే పోతుంది కానీ ఎన్నికి రాదు. సో మనం ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తున్న ఎగ్జామినేషన్కు మనం ముందుకు పోవడమే, ఎన్నికి వచ్చేది మనకు తెలియదు ఇంకా. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటే ఇక కీస్ అనేది టైప్ చేస్తూ మీరు ముందుకు పోయిన తర్వాత మళ్ళీ మనం ఎన్నికి రాలేము. కాబట్టి అక్కడ మనకు బ్యాక్ స్పేస్ ఉండదు, డిలీట్ బటన్ కూడా పని చేయదు అని భావించండి. తప్పైతే తప్పే, ఇంకా దాన్ని ఏం చేయలేము. ఓకేనా? యూజ్ ఓన్లీ ఫంక్షన్ కీస్తోనే మీరు ట్రై చేయండి. సో ఫంక్షన్ కీస్ని ఉపయోగించడానికి ట్రై చేయండి. ఓకేనా? సో తర్వాత మీకు చెప్తా ఏమేమి పని చేస్తాయి ఫంక్షన్, ఏ పని చేస్తాయి కీస్, ఏ పని చేయవు అన్నీ కూడా మీకు 1 by 1 చెప్తా. సో ప్రస్తుతానికి మాత్రం కొన్ని మాత్రం నేర్చుకోండి. సో స్క్రీన్ అస్సలు చూడగాకండి, కీబోర్డ్ కూడా చూడొద్దండి, బ్యాక్ స్పేస్ పని చేయదు, సో డిలీట్ బటన్ ఉపయోగించకూడదు. యూజ్ ఓన్లీ ఫంక్షన్ కీస్. తర్వాత ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ స్పేసా డబుల్ స్పేస్ అనేది చాలా మందికి డౌట్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ రిమెంబర్, 100% మీరు ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ స్పేసే వాడండి. వాళ్ళు ఇచ్చారు మనకు, పోయినసారి మనకి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ కట్ చేయడం జరిగింది. ఫుల్ స్టాప్ తర్వాత మీరు సింగిల్ స్పేస్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు డబుల్ స్పేస్ అనేది అవసరం లేదు, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, కమా తర్వాత కూడా సింగిల్ స్పేసే ఉంటుంది, కోలం తర్వాత సింగిలే ఉంటుంది. కానీ ఫుల్ స్టాప్ తర్వాత కూడా మనకు సింగిల్ స్పేస్ ఉంటుంది. మరి పారాగ్రాఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే పారాగ్రాఫ్ అనేది 1 2 3 4 5 స్పేస్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారు, చేయకూడదు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడి నుంచే ఫస్ట్ లైన్ అయినా, సెకండ్ అయినా, థర్డ్ అయినా, లాస్ట్ లైన్ అయినా సరే ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయాలి. తప్పితే అక్కడ మళ్ళీ నేను పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది, నేను 5 స్పేస్ ఇచ్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తా అంటే కుదరదు, మిస్టేక్స్ కింద లెక్క అవి. కాబట్టి పారాగ్రాఫ్ అనేది కంటిన్యూ పోతూనే ఉంటుంది అంతే. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ అయిపోయింది, మనకు ఇంకో పారాగ్రాఫ్, రెండో పారాగ్రాఫ్ వచ్చింది, 3 వచ్చింది. రెండో పారాగ్రాఫ్ వచ్చినా, మూడో పారాగ్రాఫ్ వచ్చినా మీరు చేయాల్సిన పని ఉంటే అంత కలిపే కొట్టాలా, అంత కలిపితేనే కొట్టాలి. ఎక్కడ కూడా మీరు ప్యాసేజ్ అయిపోయింది, ఎంట్రీ కొట్టి నెక్స్ట్ పేజీ పోయి మళ్ళీ 5 స్పేస్ అంతేమొద్దు. కంటిన్యూగా
వాళ్ళు ఎన్ని పారాగ్రాఫ్లు ఇచ్చినా, ఎన్ని ప్యాసేజీలు ఇచ్చినా మనమైతే మాత్రం కంటిన్యూగా టైప్ చేస్తూ పోతూనే ఉండాలా, మన టైం అయిపోయేంత వరకు కూడా. అర్థమైంది కదా? ఓకే, మరి ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ స్పేస్ ఇవ్వండి, అట్లే ప్రాక్టీస్ చేయండి. తర్వాత మినిమం మిస్టేక్స్ ట్రై చేయండి, వీలైనంత వరకు నిల్ మిస్టేక్స్ ట్రై చేయండి. మరి కొన్నిసార్లు వీలు కాదు కదా, అందువల్ల నేను నిల్ మిస్టేక్స్ చెప్పడంలా, బట్ నిల్ మిస్టేక్స్ ట్రై చేయండి. ఓకే, కాబట్టి మినిమం మిస్టేక్స్ మ్యాక్సిమం స్పీడ్ అని చెప్తా. తర్వాత మీరు ఏం చేస్తారంటే మినిమం మిస్టేక్స్ బదులుగా నో మిస్టేక్స్ గా పరిగణించండి. ఓకే, నో మిస్టేక్స్ విత్ మ్యాక్సిమం స్పీడ్. ఎక్కువ స్పీడ్ ఉండాలి కానీ మిస్టేక్స్ లేకుండా కొట్టండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ మార్క్స్ అనేది మనకు ఉపయోగించలేదు కాబట్టి అయిపోయింది, ఇంకా మార్క్స్ వేస్ట్. మీకు 70 వచ్చినా 80 వచ్చినా కూడా ఈ యొక్క పోస్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఆ యొక్క మార్క్ ఏ మాత్రం పనికిరాదు. సో మనకి పనికిచ్చేది ఏంటి, ఈ యొక్క స్కిల్ టెస్ట్లో ఎవరైతే ప్రతిభావంతులై ఉంటారో, ఎవరైతే నిల్ మిస్టేక్స్తో మ్యాక్సిమం స్పీడ్ కొడతారో, నిల్ మిస్టేక్స్ కష్టం అనుకున్నప్పుడు మినిమం అంటే మినిమం మిస్టేక్స్ 1 or 2 మిస్టేక్స్ కొట్టుకొని తక్కువ సమయంలో కొట్టుకుంటారో వాళ్లకు జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మనకు మార్కులు యాడ్ చేసినారు అనుకోండి స్కిల్ టెస్ట్లో, మనకి ఎగ్జామినేషన్ సిబిటి ఎగ్జామినేషన్, అప్పుడు ఆ మార్క్ ఈ మార్క్ అయితే మనం ముందుకు పోతాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా మీ యొక్క స్కిల్ టెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కంప్లీట్ ఎవరి చేతుల్లో ఉందంటే మీ చేతుల్లో ఉంది. ఇక మీదట ప్రతిరోజు మినిమం 2 గంటలు అయితే ప్రాక్టీస్, మినిమం 2 hours అయితే మీరు ప్రాక్టీస్ చేయండి. మీకోసం మనకు ఉత్తమ్ అకాడమీ ఏం చేస్తుంటే స్కిల్ టెస్ట్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంది జాయిన్ అయినారు, అడుగుతున్నారు అంగా పెట్టరా అడుగుతున్నారు. సో మండే నుంచి మీకు ప్రతిరోజు ప్రైజ్ పంపిస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు మీ యొక్క డౌట్స్ అన్నిటి కూడా మనం క్లారిఫై చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క పీడిఎఫ్లు కానీ మన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇస్తాం, భయపడకండి. డబ్బులు ఏం ఛార్జ్, అందరికి కూడా ఫ్రీగా ఇస్తాం. అందులో మీరు అందరూ కూడా కంపల్సరీగా ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో మీరందరూ కూడా ఖచ్చితంగా మనకి నెంబర్ ఉంది కదా మిత్రమా. సో 8688080802కి 8688080802కి మీరు ఏం చేస్తారంటే మీరు ఏం కంపల్సరీగా యాడ్ మీ స్కిల్ టెస్ట్ పెట్టండి. ఓకే, మీరు ఈ నెంబర్కు మీ యొక్క వాట్సాప్ నుంచి యాడ్ మీ స్కిల్ టెస్ట్ అని పెట్టేసండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మీకు ప్రతిరోజు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్తో పాటుగా ఇంపార్టెంట్ పీడిఎఫ్లు అన్నీ కూడా గతంలో జరిగినటువంటివి మరియు హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాసేజ్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటి ప్రాక్టీస్ చేస్తే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, మరి కాబట్టి ఈరోజు మీరు ఉత్తమ్ అకాడమీ ఏపీజీసీ స్కిల్ టెస్ట్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మీకు మినిమం 30 ఎక్సర్సైజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్లీ లీగల్ పారాగ్రాఫ్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా లీగల్ పారాగ్రాఫ్స్ ఉంటాయి. అన్ని రకాలుగా లీగల్ టెర్మినాలజీ ఉంటుంది. ఎందుకంటే మనపై ఎగ్జామ్ రాయిపోయే దాంట్లో అన్ని మనకి ఉండే లీగల్ టెర్మినాలజీ ఉంటుంది. కాబట్టి మరి లీగల్ టెర్మినాలజీ పెట్టదు ఉండవు కాబట్టి ఈ లీగల్ టెర్మినాలజీతోనే మీకు ఇక ప్యాసేజ్ని మీకు పంపిస్తా. మరి దాంతోపాటు మీరు ఏం చేయాలి, అది కూడా సరిపోదు. దాంతో మీరు ఏం చేయాలంటే హిందూ న్యూస్ పేపర్ తీసుకోండి. ఒక్క హిందూ న్యూస్ పేపర్ కొనుక్కుంటే దాంట్లో సుమారు రాసుకోవచ్చు మన ఎగ్జామినేషన్స్ అనేది. తీసుకొని దాంట్లో ఎడిటోరియల్స్ టైప్ చేసుకోండి. అదేవిధంగా ఎకానమీ పారాగ్రాఫ్స్ టైప్ చేసుకోండి. స్పోర్ట్స్ సంబంధించిన న్యూస్ ఇవి ప్రాక్టీస్ చేస్తే మనకి ఏమవుతుందంటే డిఫికల్ట్ వర్డ్స్ అన్ని కూడా అక్కడ మనకు బయటపడతాయి. డిఫికల్ట్ ఇక్కడ స్పోర్ట్స్ అనుకోండి, స్పోర్ట్స్ మనకు నెంబర్స్ బయటకు వస్తూ ఉంటాయి, అడ్డ సింబల్ వస్తాయి, యాక్ సింబల్ వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి, ఇయర్స్ ఉంటాయి. అది మన ఎకానమీ పారాగ్రాఫ్స్లో మనకు పర్సెంటేజ్లు ఉంటాయి, క్వశ్చన్ మార్క్స్ ఉంటుంది, డాలర్ సింబల్ ఉంటాయి, రూపీ సింబల్స్ ఉంటాయి. కానీ మనకి ఎగ్జామ్ సింబల్స్ అని అడగడం కాదు, వేరే విషయం. అంటే ఎకానమీ ప్యాసేజ్ చేస్తే మనకు డిఫరెంట్ న్యూ వర్డ్స్ మనకు బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, మరి ఎడిటోరియల్స్ మనకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు మనకి ఎడిటోరియల్స్లో కూడా లీగల్గా మనకు సుప్రీంకోర్టు వెర్డిక్ట్స్ అయితేనేమి, హైకోర్టు యొక్క తీర్పులు అయితేనేమి అక్కడ మనకు దొరుకుతూ ఉంటాయి. సో అవి మనకు బాగా పనికి వస్తాయి. నేను కూడా ఏం చేస్తానంటే హిందూ న్యూస్ పేపర్స్ చదివిన తర్వాత అక్కడ ఖచ్చితంగా మనకు యూస్ఫుల్ అయ్యేది అని తెలిస్తే నేను కూడా మీకు ఈ యొక్క మనకి గ్రూప్లో షేర్ చేస్తున్న యొక్క ప్యాసేజ్ను మీరు కూడా దాన్ని హ్యాపీగా టైప్ చేసుకోవచ్చు మిత్రమా. సో ఇవన్నీ కూడా మీరు మెలకులు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, భయపడదండి. సో ఉత్తమ్ అకాడమీ మీకు తోడుగా ఉంటుంది. మీకు ఎగ్జామ్ వరకు తోడుగా ఉన్నాం. ఇప్పుడు రిజల్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ జరుగుతుంది. స్కిల్ టెస్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనకి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ప్రతి డౌట్ని మీకు క్లియర్ చేసే బాధ్యత ఉత్తమ్ అకాడమీ తీసుకుంటుంది అనమాట. మేము ఏమైతే చెప్తామో రూల్స్ ట్రిక్స్ వాటిని ఖచ్చితంగా ఫాలో కండి, మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అదే మాదిరిగా మనకు మళ్ళీ ఈ యొక్క నెల చివరిలో జిల్లా కోర్టులకు సంబంధించి
మరో భారీ నోటిఫికేషన్ రంగం సిద్ధమైపోయింది. మీరు ఇప్పటి నుంచే మీకు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు అన్ని రకాల పోస్టులు ఉన్నాయి మళ్ళీ మనకు. దీంట్లో జూనియర్ అసిస్టెంటు, రికార్డ్ అసిస్టెంటు, ఫీల్డ్ అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రఫీ, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, తర్వాత మనకు ఆఫీస్ సబార్డినేటు, డ్రైవర్స్, ఇవన్నీ రకాల జాబ్స్ తిరిగి రాబోతున్నాయి. ఈసారి చాలామంది మెంటల్ ఎబిలిటీలో 40/40 తీసుకోవడం జరిగింది. సో 40/40 మార్క్స్ తెచ్చిన వాళ్ళకు ఈరోజు లాస్ట్ డేట్. మీరు ఈరోజు ఉంటే మీరు పంపించండి. మీకు గిఫ్ట్ అనేది మరి ఏం గిఫ్ట్, ఏం బహుమతి ఇవ్వబోతున్నాం అనేది మీకు తొందరలో రివీల్ చేయడం జరుగుతుంది. చాలా దానికి వెయిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ రిమెంబర్, మనం ఇచ్చే గిఫ్ట్ అమౌంట్ రూపంలో ఉండదు. మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పనికొచ్చే విధంగానే మీకు ఆ గిఫ్ట్ అనేది మనం తయారు చేయడం జరిగింది. ఓకేనా? మీకు 40/40 వచ్చింటే మెంటల్ ఎబిలిటీలో మీరు ఈరోజే మన నెంబర్కు మెసేజ్ చేయండి. మీ యొక్క రెస్పాన్సిబిలిటీ పెట్టండి. మేము గ్రూప్లో యాడ్ చేసుకొని మేము ఏం చేస్తామంటే మీకు ఆ యొక్క రెస్పాన్స్ షీట్లో మీకు 40/40 వచ్చినట్లయితే మరి మీకు ఆ యొక్క గిఫ్ట్ మీకు పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే 2,300 రూపీస్తో ఆఫ్లైన్ లాగానే, సో ఆఫ్లైన్కు ఏ విధంగా అయితే ఉంటుందో క్లాస్, అదే విధంగా మీకు ప్రతిరోజు లైవ్ క్లాసెస్, డౌట్ క్లారిఫికేషన్స్, పీడిఎఫ్లు, మరి ఎగ్జామినేషన్స్, మరి డిస్కషన్స్, మెంటల్ ఎబిలిటీ, జీకే విత్ కోడింగ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. మరి మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ కావచ్చు. మీరు ఒక జాబ్ చేస్తూ ఉండి నాకు వీలు కాదు అనుకున్న వాళ్ళు మీరు ఫుల్ కోర్స్ జాయిన్ అయిపోవచ్చు. మీరు ఓకే, మనకి ఫుల్ కోర్స్ జాయిన్ అయిపోవచ్చు. ఇక ఫుల్ కోర్స్ కూడా కంప్లీట్ 100% సిలబస్ కవర్ అయి ఉంటుంది. కాబట్టి మెంటర్షిప్లో లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ఇక్కడ లైవ్ క్లాసెస్ ఉండవు. మీరు ఫ్రీ ఉంటే అప్పుడు మీ యొక్క క్లాస్ వింటూ ఉంటారు అనమాట. ఇక్కడ మీకు అన్ని రకాల జిల్లా కోడ్లకు సంబంధించి అసిస్టెంట్ అయితే, ఎగ్జామినర్ అయితే, టైపిస్ట్, కాపీస్ట్, స్టెనో, డిఈఓ అన్ని రకాల పోస్ట్ ఇక్కడ మీకు ఉంటాయి అనమాట. మీకు జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సిరీస్ కూడా మీకు కవర్ అవుతుంది. మరి మెంటల్ ఎబిలిటీ స్పెషల్ కోర్స్ ఒకటి ఉంది. అదే జీకే కూడా మనకి స్పెషల్ కోర్స్ ఉంది. టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో మీకు దాదాపుగా 100+ టెస్టులు మీకు పెట్టడం జరుగుతుంది. ఇక 100+ టెస్టులు చేస్తే మీకు మెంటల్ ఎబిలిటీలో 40/40 వచ్చి తీరాల్సిందే. ఈసారి జీకే కృషిలో వహించబోతా ఉంది. జీకేకి సంబంధించి మీకు కోడింగ్ విధానంలో క్లాసెస్, మరియు ఆ యొక్క టెస్టుల యొక్క ఎక్స్ప్లెనేషన్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా మీకు ఏ ఒక్కటి కూడా మిస్ కాకోకుండా ప్రతి దాని మీద ఫోకస్ చేసుకొని మీకు ఈ యొక్క టెస్ట్ సిరీస్ మీకు అందించబోతున్నాం. ఇప్పటికీ మీకు దాదాపుగా 45 టెస్టులు పెట్టడం జరిగింది. వీటికి అదనంగా ఇంకొక 55 టెస్టులు పెడితే మొత్తం మీద అయితే మాత్రం మీకు 100+ టెస్టులు మీకు మనకి ఉత్తమ్ అకాడమీ నుంచి మీకు అందిస్తాం. ఈసారి ఖచ్చితంగా మీరు కూడా ఈ యొక్క జాబ్ సాధించాలనేసి మేము కోరుకుంటున్నాం. మీరు కూడా అదే కష్టంతో ఇప్పటి నుంచే ఆపొద్దండి. ఆపితే మళ్ళీ ఆగిపోద్ది బండి. సో ఆపకుండా ముందుకెళ్తే మాత్రం డెఫినెట్గా మనందరూ కూడా సక్సెస్ సాధించుకోవచ్చు. మరి కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ పర్చేజ్ చేసుకోండి. ఆఫర్ అందుబాటులో ఉంది. తర్వాత ఆఫర్ ముగుస్తుందన్నమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. మరొకసారి చెప్తున్నా, గమనించండి. ఎవరికైతే ఓసీ వాళ్ళకి 32 మార్కులు, బీసీ వాళ్ళకి 28 మార్కులు, ఎస్సీఎస్టీ 24 మార్కులు వచ్చాయో మీరు ఒకవేళ టైపిస్టు, కాపీస్టు, స్టెనో, కంప్యూటర్ ఆపరేటర్, డిఈఓ, సిస్టమ్ ఆపరేటర్ అప్లై చేసి ఉంటే మీరందరూ కూడా హ్యాపీగా స్కిల్ టెస్ట్కు ప్లాన్ వేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకా వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మనమే చెక్ చేసుకోవచ్చు. మన యొక్క రెస్పాన్స్ షీట్లో మీ యొక్క మార్క్ క్రాస్ అయింది అనుకోండి, మీ యొక్క పోస్టులకు అప్లై చేసి ఉంటే మీరు హ్యాపీగా ఒక నెట్ సెంటర్కి వెళ్ళో లేదంటే ఒక టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసో టైపింగ్ మిషన్ మీద అసలు చేయొద్దండి. సో టైపింగ్ మిషన్ మీద కాకోకుండా మన కీబోర్డ్ ఉపయోగించుకొని మీరు అందుకు కూడా ప్రాక్టీస్ చేయండి. మరి ఏ కీబోర్డ్ ఉపయోగించాలనేది డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రతి సెంటర్ ఒకే రకమైన కీబోర్డులు ఉండవు, రకరకాల కీబోర్డులు ఉంటాయి. ఇక్కడ మీరు కూడా ఏం చేస్తుంటే ఒక 2-3 రకాల కీబోర్డ్ ఉపయోగించుకొని ప్రాక్టీస్ చేసి సక్సెస్ సాధించండి. ఏ విధమైన అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. అందుకే మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్తో పాటుగా ఉత్తమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.